పిల్లలు సాధారణ పళ్ళు వస్తున్నప్పుడు ఎప్పుడైతే మన పనులు డెవలప్ అవుతున్నాయి అనుకున్న టైంలో ఒక్కసారి ఆ గమ్స్ చాలా లేతగా ఉంటాయి కాబట్టి దానిలోంచి పళ్ళు బయటకు వస్తున్న టైంలో కొద్దిగా మైల్డ్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అంటే ఆ ఏరియా కొద్దిగా నొప్పిగా వస్తుంది. నొప్పి కొంచెం మైల్డ్గా, సివియర్ పెయిన్ అయితే రాదు, మైల్డ్ పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే నొప్పి వస్తుందో పిల్లలు ఆ నొప్పిని, చిన్నపిల్లలు కాబట్టి అప్పుడే మాటలతో మనం చెప్పలేరు కాబట్టి కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉంటారు. డిస్కంఫర్ట్గా ఉండి ఇరిటబుల్గా ఉండటం, నోట్లోంచి చొల్లులాగా కాచుకోవటం, రిపీటెడ్గా చేతితో ముఖం రుద్దుకోవటం, చెవు రుద్దుకోవటం ఇవి చేస్తూ ఉంటారు. ఇవి రిలీఫ్ అవ్వాలంటే ఓన్లీ సింపుల్ పారాసెటమాల్ డ్రాప్స్ ఉంటాయి. ఆ డ్రాప్స్ని మైల్డ్ సింపుల్ డోసెస్లోని రోజుకు 4 సార్లు లెక్క వేసేసుకుంటే ఆటోమేటిక్గా ఈ టీతింగ్ పెయిన్ తగ్గించుకోవచ్చు. హోమ్ రెమెడీస్ చేయాలి అంటే ఏదైనా స్టెరైల్గా ఉన్నది, సూత్నింగ్ లాంటివి కొన్ని వస్తాయి, అవైలబుల్ ఉంటాయి మార్కెట్లోనే. వాటిని టీత్ ఆ ప్లేస్లో ఉంచేసేది జస్ట్ వాళ్ళు వాటిని టీతింగ్ బైట్ చేస్తూ కొంచెం రిలీఫ్ అవుతుంది. బట్ అది కంప్లీట్గా స్టెరైల్ కండిషన్లో ఉండాలి. లేదా దీన్ని నోట్లో పెట్టుకోవడం వల్ల ఒక్కోసారి కొంతమంది పిల్లలకి విరోచనాలు డెవలప్ అవుతూ ఉంటాయి, వాంతులు అవుతూ ఉంటాయి. పళ్ళు వచ్చే టైంలో ఏది అందుబాటులో ఉంటుంది నోట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని వాంతులు విరోచనాలు పళ్ళు వచ్చే టైంలో వన్ ఆఫ్ ద కాజ్ వచ్చేసేసి ఏదైతే అది నోట్లో పెట్టుకోవటం వల్ల వస్తూ ఉంటాయి. చాలామంది అంటారు దీన్ని సందులని ఏదో పేరు పెడుతూ ఉంటారు. బట్ మెయిన్ కాజ్ ఇది. కాబట్టి ఎప్పుడన్నా టీతింగ్ వచ్చినప్పుడు మైల్డ్ డిస్కంఫర్ట్, పిల్లలు ఇబ్బందిగా ఉంటే చిన్న పారాసెటమాల్ సరిపోద్ది. కంపల్సరీ మీరు వైద్యుల సలహా తీసుకోవాలి.